హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు చపాతీలోకి చికెన్ కర్రీ చేశానండి. మీరు ఎప్పుడైనా చపాతీలోకి చికెన్ కర్రీ చేసుకోవాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ చేసుకోవడానికి బాండిల్లో ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా కొన్ని వేసుకొని ఇవి వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి. టమాటాలు వేయించుకునేటప్పుడు ఉప్పు కూడా వేసి వేయించేసుకోండి. బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు దీంట్లో 1/2 కేజీ చికెన్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటూ చికెన్ లో నుంచి నీళ్లు ఊరతాయి. ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ లో బాదం పప్పు, జీడిపప్పు, పెరుగు వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు చికెన్ లో నుంచి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఉంటాయి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని మీరు సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించండి. కూర అనేది సగం వరకు ఉడికిన తర్వాత మూత తీసి దీంట్లో కసూరి మేతి, గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యి కూర కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కలుపుకొని చపాతీలో తినండి. అదిరిపోతుంది కూర టేస్ట్ మటుకు. చిక్కటి గ్రేవీతో భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.